Hi, everybody. I'm Alekhya, the co-founder of Learn and Inspire Private Limited. First of all, a huge thank you to Bhavan's management, Principal Vinita ma'am, Pushpa ma'am, and all the other teachers who have supported us a lot. Tejaswini ma'am. ఎందుకంటే పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఇప్పుడు అవసరం ఉన్న ప్రోగ్రామ్స్ ఏంటి అని ఆలోచించి మా లాంటి కంపెనీస్ ఎంకరేజ్ చేసి ఓకే మీరు స్కిల్ డెవలప్మెంట్ కి చేస్తున్నారు స్టూడెంట్స్ బెటర్మెంట్ కి చేస్తున్నారు సో బ్రింగ్ యువర్ ప్రోడక్ట్స్ షోకేస్ టు ఆ స్టూడెంట్స్ అని మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది పేరెంట్స్ వచ్చేసి మాతో ఆల్రెడీ మాట్లాడారు మొన్న పీటీఎం రోజు అండ్ ఆల్ ఆఫ్ యూ హావ్ గాట్ ది పాంప్లెట్స్ లాస్ట్ వీక్ అండి I just want to create this video for all those parents who want to double check or show it to their partners or family members, and also to those who could not make the event. So just want to share a little bit, మనం ఏం చేస్తున్నాము ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అండ్ ఏవే ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేది కోర్ ఆఫ్ ద డిస్కషన్ టుడే. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అన్నది మార్కెట్ లో చాలా టఫ్ అయిపోయింది ఎందుకంటే ఏఐ ఇస్ ఈటింగ్ అప్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ ఎస్పెషలీ ఆప్టిమైజేషన్ ఆఫ్ బిజినెస్ అవుతున్నప్పుడు నంబర్ ఆఫ్ జాబ్స్ మార్కెట్ లో తక్కువ అయిపోతున్నాయి. ఆన్ ది అదర్ సైడ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ర్యాంకింగ్ లో ఆన్ స్కిల్ ఇండెక్స్ ఎస్పెషలీ వాట్ కార్పొరేట్స్ ఆర్ లుకింగ్ ఫర్. అంటే కంపెనీస్ ఎలాంటి పీపుల్ కావాలనుకుంటారు ఎలాంటి స్టూడెంట్స్ ని హైర్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ స్కిల్ స్టూడెంట్స్ దగ్గర లేదు అనేసి చాలా ప్రోగ్రామ్స్ చెప్తున్నాయి ఎందుకంటే స్కూల్స్ ఆర్ ఫాలోయింగ్ కరిక్యులం యాజ్ బెస్ట్ as possible. But what we are seeing is a trend where World Economic Forum has given these skills. For example, AI, big data, technology, creative thinking, resilience, flexibility, agility, analytical thinking, environmental stewardship. Ante future lo environmental problems అనేది ఎక్కువ అవుతాయి climate change and waste management related businesses ఎక్కువ అవుతాయి. సో ఇలాంటి ఆపర్చునిటీ సిమిలర్లీ డిజైన్ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ మనం స్టూడెంట్స్ కి టీచ్ చేసే ఆపర్చునిటీ స్కూల్లో ఉన్నప్పుడు దే ఆర్ లెర్నింగ్ బేసిక్స్ బట్ ఇంకా స్కిల్ కరెంట్ టెక్నాలజీ అండ్ కరెంట్ గ్లోబల్ సిచ్యువేషన్ లో అవసరం ఉంది అందుకే మేము మల్టిపుల్ గ్లోబల్ కరిక్యులం ఎగ్జామిన్ చేసాము ఇండియాలో ఎలా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఎగ్జామిన్ చేసాము అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ క్యాన్ హెల్ప్ స్టూడెంట్స్ అది ద కోర్ ఆఫ్ వాట్ వీ హెవ్ క్రియేటెడ్. సో మేము మా ఓన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసామండి. ఇట్ ఈస్ అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గైడ్ లైన్స్ బట్ టీచింగ్ important skills to the student in the area of, for example, transversal skills ante communication gani negotiation gani critical thinking gani similarly innovation teamwork ivanni manam day to day use chese skills but deenni evaru teach cheyadam ledu to a student who also wants to learn. So vallu job dorikaka upskilling chesesi lekunte some other technique chesi try chestunaru but that's not going to be enough especially 7 to 8 years from now. రైట్ అండ్ మన స్టూడెంట్స్ అందరూ 7th 8th 9th 10th క్లాసెస్ లో ఉన్నారు. సో యంగ్ ఏజ్ నుంచి వాళ్ళకి ఒక అనలిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ వస్తే దే కెన్ థ్రైవ్ ఇన్ టుమారోస్ ఫ్యూచర్ అనమాట. దట్ ఈస్ అవర్ గోల్ రైట్. ద సెకండ్ పార్ట్ ఇస్ ఫైనాన్షియల్ లిటరసీ. వి ఆల్ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ టు సేవ్ అండ్ ఇన్వెస్ట్ మనీ. కానీ కన్స్యూమరిజం కూడా చాలా ఎక్కువైపోయిందండి వరల్డ్ లో. ఎవ్రీ కంపెనీ స్పెండింగ్ టాప్ డాలర్ ఆన్ మార్కెటింగ్ to create more exciting tastes, more exciting packaging, to create more exciting technology, all aimed at youngsters who are trying to purchase. So, ee time lo students ki ela marketing jarugutundi annadi important and ela money invest cheyali annadi important. So, we are covering both in our content. And the last part is design thinking, project marketing and product markets. Like for example, what I mean is ఒక ప్రోడక్ట్ క్రియేట్ అవుతుంది అంటే మార్కెట్ లో సేల్ అవుతుందంటే వాట్ ఈస్ ద జర్నీ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ అది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇవన్నీ మనం టీచ్ చేస్తాం స్టూడెంట్ కి అండ్ ప్రతి క్లాస్ లో స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తారు అండ్ ఇయర్ ఎండ్ లో కూడా ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారండి. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ మెయిన్ ప్రోగ్రామ్. దీని పేరు ప్రాజెక్ట్ స్పార్క్స్. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ ఇస్ ఇంటూ ఇండో జపాన్ ఇమర్షన్ ప్రోగ్రామ్. 6 nights 7 days the student gets a chance to go to Japan and come back. బట్ ఊరికే వెళ్ళి జస్ట్ ఒక టూరిస్ట్ లొకేషన్ చూసినట్టు కాదు. వి టేక్ దెమ్ టు అ కాంబినేషన్ ఆఫ్ స్కూల్ విజిట్ వేర్ దే స్పెండ్ ఆల్మోస్ట్ 5 to 6 hours అండర్స్టాండింగ్ జాపనీస్ స్కూల్స్ ఎలా డిఫరెంట్ గా ఉన్నాయి మన దగ్గర అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమేమి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ జాపనీస్ ఇండస్ట్రీస్ అందరికీ తెలిసిన విషయమే కదా. జపాన్ ఇస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ టెక్నాలజీ లీడర్స్ ఇన్ ద వరల్డ్. మనకంటే ఆల్మోస్ట్ 2 decades ముందున్నారు. వాళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకోగలం ఎలా మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయగలము అన్నవి we teach the students అనమాట. The third part is Japanese leadership and fourth is culture. ఎందుకంటే జపాన్ is one of the biggest world leaders in culture also. For example, things like discipline,
things like punctuality, respect for not just elders but also society, waste management, ఇవన్నీ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అండ్ వీ నో దట్ మనకి ఇండియన్ స్టూడెంట్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ గ్లోబల్ కౌంటర్ పార్ట్స్. అండ్ అందుకని ఈ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఇండియన్ స్టూడెంట్స్ కోసం చేయబడింది. అండ్ మనం కూడా యాజ్ లెర్న్ అండ్ ఇన్స్పైర్ వీ టీచ్ దెమ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ బిఫోర్ ద వర్క్ షాప్, సో దట్ బిఫోర్ ది ఇండో జపాన్ ఎక్స్పీరియన్స్, సో దట్ వాళ్ళు కాలేజెస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి అక్కడ ఏం నేర్చుకుంటారో ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రీఇంప్లిమెంట్ చేయగలరు. అండ్ వాళ్ళ ప్రాజెక్ట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ప్రొఫైల్. డిఫరెన్సియేషన్ ఆఫ్ ప్రొఫైల్ అన్నది ఇట్ సౌండ్స్ లైక్ అ బిగ్ వర్డ్, బట్ నాట్ సో అండి. ఇప్పుడు ఎవ్రీ స్కూల్ కాలేజ్ లో వి సీ ఎ హోర్డింగ్ అనుకోండి, బయట ఎగ్జామ్ తర్వాత 99, 98, 97 అని ఉంటుంది. బట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, జాబ్స్, కంపెనీస్ ఆర్ నాట్ జస్ట్ లుకింగ్ ఫర్ అకాడమిక్స్. ఈ స్టూడెంట్ ఇంకేం డైవర్సిటీ ఆఫ్ థాట్ తీసుకొని రాగలరు, వీళ్ళు మన కాలేజ్కి ఎలా వాల్యూ యాడ్ చేయగలరు అని ప్రతి ఒక్క పాయింట్ లో స్టూడెంట్ విల్ బి టెస్టెడ్. సో ఐఎమ్ అన్ అలుమ్నా ఆఫ్ ఐఎస్బి హైదరాబాద్. మై కోఫౌండర్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన డాక్టర్ కళ్యాణ్ కుమార్ హట్టి. ఈజ్ అన్ అలుమ్నై ఆఫ్ ఐఐఎం బెంగళూరు. సో మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ అలాంగ్ దీస్ లైన్స్, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తే నా ఫ్యూచర్ ఈజీగా ఉంటుందని అందరు పేరెంట్స్ చెప్తారు, బట్ 90% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ డూయింగ్ అకాడమిక్స్ మాత్రమే. మోస్ట్లీ 30 to 40 కంపెనీసే ఫ్యూచర్ లో అకాడమిక్స్ మాత్రం చూస్తాయండి. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లుక్ ఫర్ స్కిల్ ఇన్ ద ఫ్యూచర్. ఆ స్కిల్ ఎలా బిల్డ్ చేయాలి అన్నది ఆర్ గోల్. సో మేమేం చేస్తామంటే వెన్ ఎవర్ ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ హ్యాపెనింగ్, వీ ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్, అప్లయింగ్, ప్రాక్టీసింగ్. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ విల్ బి ఆఫ్ ద చార్ట్. సో మీరు మీ ఫ్రెండ్స్ లో, నైబర్స్ కిడ్స్ తో చూసేటప్పుడు యూ విల్ ఫీల్ దట్ అరే వీళ్ళు ఇంత బాగా మాట్లాడుతున్నారే అనేసి, బికాస్ దే ఆర్ గెటింగ్ సమ్ ఎక్స్పోజర్ టు సంథింగ్, or maybe where they're very lucky to have some group of friends, etc. But every child should get a chance kada. So mana classes lo etla ante oka mini shark tank laga prati student ki in front of the classroom vachi maatlade opportunity istam, valla ideas share cheskune opportunity istam. So parents who have done the program with us are very very happy, endukante valla ideas vachi if they're expecting x manam 10x cheyagalugutnam, because students valla learning e kaakunda వాళ్ళ ఐడియాలజీ, థాట్ ప్రాసెస్, వాళ్ళ ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారు అన్నిట్లో మనం గైడ్ చేస్తాం స్టూడెంట్స్ ని, రైట్? సిమిలర్లీ ఇది ఒక స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అండి. అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ గివెన్ మీ కాన్ఫిడెన్స్ అండ్ నాలెడ్జ్ విచ్ ఐ ఫీల్ ఐ కెన్ అప్లై ఎనీవేర్, రైట్? ఐ డిడ్ నాట్ నో లెర్నింగ్ కుడ్ బి సో ఫన్. సిమిలర్లీ టీచర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ మన రెగ్యులర్ క్లాసెస్ కంటే స్కిల్ బేస్డ్ లెర్నింగ్ లో స్టూడెంట్స్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్. And here we are also starting something called Project Ignite, which is an industry-based learning program. And they will visit a real industry. So automobile industry kani, FMCG kani, or electric vehicle kani. They're going to go visit the industry. Daniki mundu manam sessions jarpistamu, which do not valla academic times lo kadandi. All the classes that we will conduct will be after, will be apart from school academic sessions. సో స్కూల్ వర్క్ డిస్టర్బ్ అవుతుందా? అబ్సల్యూట్లీ నో. వాళ్ళ వ్యాన్ టైమింగ్స్ డిస్టర్బ్ అవుతాయా? నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ విత్ ద స్కూల్ ఈస్ సపోర్టింగ్ అస్ అ లాట్ ఇన్ ఎన్షూరింగ్ దట్ పేరెంట్స్ కి అండ్ పిల్లలకి వాల్యూ ఉండాలి అనేసి వాళ్ళు మనకు ఒక క్లాస్ ఇస్తున్నారు. ఆ పీరియడ్ లో మనం ఈ క్లాస్ కండక్ట్ చేస్తాం. అండ్ ఆ ఇండస్ట్రీ విజిట్ తర్వాత స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయాలి. సో ప్రతి చైల్డ్ ఒక ఫ్రెషర్ అయినప్పుడు జస్ట్ ప్రాజెక్ట్స్ లో ఎంటీ స్పేస్ ఉంటుంది, లేదా 1-2 ఉంటాయి, not value added projects. But this is the differentiation and diversification. వీళ్ళు చేసే ప్రాజెక్ట్ ని ఎలా షోకేస్ చేయగలుగుతున్నారు, వాళ్ళ ఐడియాస్ ని ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు, దట్ ఈస్ ద థింగ్ దట్ ద డిఫరెన్స్ దట్ వీఆర్ బ్రింగింగ్ అండి. అండ్ ఇది ఎలా చేస్తారు అని చాలా మంది పేరెంట్స్ అడిగారు. సో మా దగ్గర కోర్స్ బుక్స్ ఉన్నాయి, వర్క్ బుక్స్ ఉన్నాయి, టీచర్స్ విల్ కండక్ట్ ద క్లాసెస్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ క్లాస్ జరిగేటప్పుడు వీ హ్యావ్ PPTs టు షో ద స్టూడెంట్స్. All visually wonderful images, quality of content is a global standards. Endukante we have 1 or 2 schools in Dubai which are trying to pilot our program also. Okay, what we are noticing is ఇప్పుడు చూసారంటే ఒక స్టూడెంట్ కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మనం ఎంపథీ క్రియేట్ చేసేసి ఆ టాపిక్ ని మనం చెప్పాలనుకునే టాపిక్ విచ్ ఇస్ ఇక్కడ హైపోథసిస్ డ్రివెన్ డెవలప్మెంట్, విచ్ లాట్ ఆఫ్ గ్లోబల్ కంపెనీస్ లైక్ గూగుల్ గానీ, అమెజాన్ గానీ, టెస్లా గానీ, దే ఆర్ ఆల్ యూజింగ్ HDD, దే ఆర్ ఆల్ యూజింగ్ డిజైన్ థింకింగ్. బట్ అవన్నీ ఆ టైంలో నేర్చుకుంటే స్టూడెంట్స్ హౌ కెన్ దే డిజైన్ దేర్ కెరియర్ ఆర్ దేర్ లైఫ్, ఆర్ హౌ కెన్ దే పిక్ ద బెస్ట్ కాలేజ్ దట్స్ రైట్ ఫర్ దెమ్?
అది మనం చేయడానికి కోసమే మంచి మంచి టాపిక్స్ యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ ఎయిర్బిఎన్బి ఎగ్జాంపుల్ మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బట్ ఆల్సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వై సమ్ థింగ్స్ మ్యాటర్, బట్ అది స్టూడెంట్స్ కి ఎలా అప్లై అవుతుంది. సో మనం స్పాటిఫై గురించి టీచ్ చేసేటప్పుడు వీఆర్ గివింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ దే హ్యావ్ డన్ రైట్, వాట్ దే హ్యావ్ డన్ రాంగ్. ఎందుకంటే everyone knows అండి, see everybody, everything is a life cycle. So we uchchalu untai and we will also fall down, right? So when we ensure that students are learning, even young companies oka thing cheyadaniki వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఏమేమి ఓవర్కమ్ అవుతున్నారు, it becomes a ఏమంటారు, it becomes an encouragement for the student. ఎందుకంటే they are not just thinking that some companies, oh my god, ఒక అమెజాన్ ఏమేమి మిస్టేక్స్ చేశాయి, వందలాది మిస్టేక్స్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ 20-25 years వాళ్ళు గ్రోత్ లో సో మెనీ మిస్టేక్స్ దే హావ్ డన్ అండ్ కరెక్టెడ్ దెమ్సెల్వ్స్. సో దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు షో ద స్టూడెంట్ అబౌట్ ద రైజ్, ఫాల్ అండ్ ఆల్సో అగైన్ ద రైజ్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్. వాళ్ళకి నేను చదివేది, నేను చేసేది, ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సక్సీడ్ నౌ, వాట్ ఎల్స్ ఐ కెన్ డూ టు సక్సీడ్ లేటర్ అన్న ఒక రెసిలియన్స్, ఆ యాటిట్యూడ్ కంపెనీస్ చూస్తున్నాయి, కంపెనీస్ వెతుకుతున్నాయి. బట్ ఆల్సో ఇట్స్ ఇంపార్టెంట్ ఇన్ పర్సనల్ లైఫ్. సో మేము ఇచ్చే ఎగ్జాంపుల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేడో, ముందు ఇట్ వాస్ అ వాల్ క్లీనర్, అక్కడ నుంచి ఒక చిల్డ్రన్స్ టాయ్ అయింది అది, దెన్ ఇట్ హస్ బికమ్ అ వరల్డ్ లీడర్. ఇప్పుడు ప్రతి షాప్ లో ప్లేడో లేని చిన్నపిల్లలు ఇంటికి వెళ్తే ప్లేడో ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ టు ఫైండ్. సిమిలర్లీ నింటెండో లాంటి ఎగ్జాంపుల్స్, ఆర్ ఇన్స్టాగ్రామ్ లాంటి ఎగ్జాంపుల్స్. హౌ ఎవల్యూషన్ హ్యాపెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుందో, నేను చేసే మిస్టేక్స్ విల్ నాట్ డిఫైన్ మై ఫ్యూచర్, బట్ నేను చేసే లెర్నింగ్స్, నాకు వచ్చిన లెర్నింగ్సే నా ఫ్యూచర్ డిఫైన్ చేస్తాయి అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చినప్పుడు, వీ విల్ సీ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద చిల్డ్రన్ అండి. వీఆర్ వర్కింగ్ విత్ అ లాట్ ఆఫ్ స్కూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిపిఎస్ మియాపూర్, డిపిఎస్ హైదరాబాద్ ఆల్రెడీ మా క్లయింట్స్. సిమిలర్లీ సమ్ స్కూల్స్ ఇన్ బెంగళూరు కూడా వర్క్ చేసాం. అండ్ ఐ హోప్ దట్ ప్రిన్సిపల్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తున్నది ఫర్ ఓన్లీ వన్ రీజన్, టు గెట్ వాట్స్ బెస్ట్ ఫర్ ద స్టూడెంట్. And as parents, I know that is also your aspiration. So I hope that you will give us a chance. And 1 year lo meeke telustundi mee students lo unna maximum differentiation enti. 16-week program lo inta change ostundani meeku teliyadu. Similarly, 6-night 7-day Indo-Japan immersion program is one of the best programs in India today. Endukante మనం ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కాకుండా ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కి ట్రై చేస్తున్నాం కాబట్టి. So I look forward to meeting all of you as some of, and I look forward to working with your children. Andi, we are very very eager to get started with Bhavans. Classes will start from March onwards, and 20 days, November 20th ki we'll close the registration. So please go ahead and register and have a good day. Thank you.